ఈ వారం మీనరాశి వారిని పరిశీలించినట్టయితే పూర్వభాద్ర 4వ పాదంలో జన్మించినటువంటి వారికి ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చురుగ్గా నెరవేర్చుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి కూడా అనుకూలత పెరుగుతుంది. ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారికి ఓర్పుతో కూడినటువంటి కార్యనిర్వహణ కొనసాగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాల్ని చేజిక్కించుకోగలుగుతారు. వైద్య రంగంలో అభివృద్ధిని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి వారికి పేరు ప్రఖ్యాతులు బాగా లాభిస్తాయి. విద్యారంగం వారికి కూడా ఊహించినటువంటి పరిణామాలు అనుకూలిస్తాయి. రేవతి 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి పుష్టి బాగా లభిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మేలైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వైద్య సంబంధిత వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి. మీడియా రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాన్ని కనుక పరిశీలించినట్టయితే రాహుగ్రహం, శని గ్రహం ఈ 2 గ్రహాల ద్వారా ప్రతికూలత ఏర్పడుతుంది. చిరాకులు కూడా ఏర్పడితే శారీరక శ్రమ అధికమవుతుంది. ఈ ప్రతికూలత దోష నివృత్తికే చేపట్టేటువంటి ప్రక్రియను పరిశీలించినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయాల దర్శనం బాగా ఉపయోగపడతాయి. ఇక మినుగులు, నువ్వులు ఈ వారం మీరు దానం చేసినట్టయితే ఈ 2 గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దూరమవుతాయి. ఆర్థిక పెట్టుబడులు మీకు బాగా లాభిస్తాయి.